నమస్కారం, స్వాగతం యుఎస్టీవీ న్యూస్ ఛానల్ కు. దేశం నుంచి రాష్ట్రం గురించి ప్రాప్నులత స్టేట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్ జెడ్పీ సిఇఓ గారు మా ముదిగుబ్బ మండలానికి స్వచ్ఛ రథానికి రావడం జరిగింది. అదే డిపిఓ గారు, ఎంపీడీఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు అందరూ కూడా ఇక్కడ ముదిగుబ్బ ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో ఈరోజు స్వచ్ఛ రథాన్ని ప్రారంభించడం జరిగింది. మన వైద్య విద్యా శాఖ మంత్రుల ఆదేశాల మేరకు ఈరోజు నరేంద్ర మోడీ దేశంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్లాస్టిక్ నిషేధాన్ని ఇచ్చాలి, స్వచ్ఛ పరిసరాలు పరిశుభ్రతగా ఉండాలి, ప్రజలంతా స్వచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ముదిగుబ్బ మండలంలో స్వచ్ఛ రథాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఇది ప్రజలకు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ కానీ తర్వాత ఉన్న వస్తువులన్నీ ప్రజలు దీన్ని ఇక్కడ ఈ స్వచ్ఛ రథంలో ప్రతి ఇంటి దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ వీధిలోకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ కానీ మన దగ్గర ఉన్న పాత వస్తువులు ఏమన్నా ఇచ్చేసి దీనికి సంబంధించిన సరుకులు ఏవైతే ఇంటికి నిత్యావసర సరుకులు కావాలో అన్ని దీంట్లో ఉంటాయి. సబ్బులు కానీ, సబ్బియం కానీ, చక్కెర కానీ మొత్తం మన అవసరాల కోసము ఉన్న నిత్యావసర సరుకులన్నీ అది ఇచ్చి మీరు ఈ రేట్ ఒక రేట్ ఉంటుంది. ఒక ప్లాస్టిక్ ఒక రేటు, దీన్ని ఒక
ఐరన్ ఒక రేటు, ఇట్లా పాత ఏమన్నా కూడా దీంట్లో ఈ రేట్లకన్నీ దాన్ని బోర్డు కూడా దీంట్లో ఉంటది. ఆ బోర్డు ప్రకారం కూడా మీరు ఇచ్చి దానికి సరిపడి సరుకులు కూడా తీసుకోవచ్చు అని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ముదుగుబ మండలానికి విచ్చేయడం జరిగింది. మా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా మా డిపిఓ గారికి, మండల పరిషత్ అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంపీడీఓస్కు, ఇక్కడికి హాజరైనటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరూ కూడా నా నమస్కారములు. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మన ఎంపీ గారు మీకు చెప్పి ఉన్నారు. భారత ప్రభుత్వం ఏం చేస్తుంది కనుక స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందరి ఇండ్లు, పరిసర ప్రాంతాలు అన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మన భారత ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే కనుక మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మరియు మన డిప్యూటీ సీఎం గారు మరియు కూటమి ప్రభుత్వం అంతా కూడా కలుసుకొని మనకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే ప్రతి మాసం కూడా మనము ఈ స్వచ్ఛతను ఏ విధంగా మనము చేసుకోవాలనే ఉద్దేశంతో 3వ శనివారాన్ని మన ప్రభుత్వం కేటాయించి అందరూ అధికారులు మామూలుగా మనము స్వచ్ఛతను పాటిస్తూ అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం అనే దానికోసమే ఒక్కొక్క మాసం ఒక థీమ్తో మనము ఇక్కడ మనం ముందుకు వస్తున్నాము. ఈ రోజు కూడా మనం ఏం చేస్తామంటే కనుక జీరో గ్యాప్ శానిటేషన్, అంటే ఎక్కడ కూడా అసలు శానిటేషన్ అనేది ఉండకూడదు, ఉండడానికి వీలు లేదు. అది ప్లాస్టిక్ కావచ్చు, చెత్త కావచ్చు, ఏదైనా కానీ ఉద్దేశంతో ఇక్కడ మనం రావడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి చెత్తను మనం ఎప్పుడు కూడా చెత్తను చెత్తగా మనం చూడకూడదు, చెత్త నుంచి కూడా మనం సంపదను సృష్టించవచ్చును అనే ఉద్దేశంలో భాగంగా మనకు SWPC కేంద్రాలను కూడా మనం నడుపుతున్నాం. ఈ రోజు మనకు ఒక స్వచ్ఛ రథాన్ని మనం ఏర్పాటు చేసి మనమంతా కూడా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అంటే నిత్యావసర సరుకులను కూడా మనం పెడుతున్నాం. ప్రతి ఇంటికాడ కూడా ఏం చేస్తే వాళ్ళ నుంచి వచ్చే చెత్తను మనం తీసుకొని దాన్ని వర్తకు తగ్గట్టు తూకం వేసుకొని వాళ్ళకి అవసరమైనటి ఏం అవసరమో వాళ్ళకు ఇంట్లో పరిగొచ్చే అవసరానికి ఇచ్చే విధంగా కూడా, అంటే ఎక్కడ కూడా చెత్తను మనము రోడ్ల మీద వేయకూడదు, అంటే చెత్త కూడా విలువైనదే, చెత్త నుంచి కూడా మనము విలువ అనేది రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ఈ మండలంలో మనము ఈ రోజు ప్రస్తుతం చూస్తే కనుక మన సత్యసాయిలో కదిరి చేసాము, ఇప్పుడు ముదుగుబ్బ చేసాం, తర్వాత ఈ 2 మండలాలు కదా ఈసారి తెల్లమత్తూరు, అంటే సత్యసాయి జిల్లాలో ప్రస్తుతం 3 మండలాలు మనము ఈ స్వచ్ఛతాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో ప్రతి మండలం నుంచి కూడా ఒక స్వచ్ఛతాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ చెత్త అనేది ఉపరాకుండా చెత్తను కూడా ప్రభుత్వమే, అంటే మనం ఈ విధంగా స్వచ్ఛత ద్వారా సేకరించి దాని నుంచి కూడా మనం సంపదను సృష్టించవచ్చు, అంటే కుటుంబానికి అవసరమైన సరుకులను కూడా తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ మండలంలోని ప్రజలందరూ కూడా ఒక షెడ్యూల్ ఇస్తాం. మేము ఏ రోజు ఏ గ్రామానికి ఏ రోజు వస్తుందని ఇస్తాము, దాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేస్తాము. మా పంచాయతీ సెక్రటరీ ద్వారా పలానా రోజు మనకు స్వచ్ఛత వస్తుంది, మీ ఇంట్లో ఉన్న చెత్తను అవి ఖాళీ సీసాలు కావచ్చు, అట్ట ముక్కలు కావచ్చు, ఇనుప ముక్కలు కావచ్చు, ఏవైతే మనకు పనికిరాని వస్తుంటాయి అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని వాటిని తీసుకొని వాటికి సరిపడు, వాటి వర్తకు వాటి విలువకు సరిపడు వస్తువులు ఇస్తాము అనే ఉద్దేశంతో ముందుగా మనము తెలియజేయడం కూడా జరుగుతుంది. ఆ ప్రకారము మన వెహికల్ అనేది ప్రతి మాసము నెలలు అన్ని గ్రామాలు తిరుగుతూ ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇస్తూ మనము చెత్తను మనం బయట అంటే పడేయకూడదు, దాన్ని కూడా విలువైన వస్తువుగా భావించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఉంది. ఈ కార్యక్రమానికి ఈ విధంగా మనకు సహకరించి అందరికీ కూడా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపు. ప్రతి నెల మనము సాసా కార్యక్రమం అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈసారి జీరో గ్యాప్ శానిటేషన్ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ జీరో గ్యాప్ శానిటేషన్ అంటే ప్రతి ఒక్క శానిటేషన్ వెహికల్స్ కావచ్చు, ప్రతి ఊరిలో ఉండే IHHLs కావచ్చు, అంటే మన సామూహిక మరుగుదొడ్లు ఇవన్నీ కూడా ప్రతి చోట ఫంక్షనల్గా ఉండాలి. దానితో పాటు శానిటేషన్ కోసము వినూత్నంగా ఇలాంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజల్లో కూడా ఒక మార్పు అనేది తీసుకొని రావాలి. చెత్త ఎక్కడంటే అక్కడ పడివేయకుండా దీనికి కూడా ఒక విలువను కట్టి ప్రజలు దాని ద్వారా ఆ చెత్తను వాళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ పడివేయకుండా ఇళ్లలో పోగు చేసుకొని ఈ బండి వచ్చినప్పుడు ఇవ్వడం ద్వారా ఊర్లన్నీ కూడా శుభ్రంగా తయారవుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి మన ముఖ్యమంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ప్రతి మండలంలో ఇలాంటి ఒక స్వచ్ఛ రథం ముందుగా పైలట్ ప్రాజెక్ట్ మనకు NTR జిల్లాలో జరిగింది. ఇది సక్సెస్ కావడంతో ఇప్పుడు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలనేసి ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మన సత్యసాయి జిల్లాలో మొదటి విడతగా ఒక 4 మండలాలు ఎంపిక చేసుకోవడం జరిగింది. అవి వచ్చేసి కదిరి, ముదిగుబ్బ, చిలమత్తూరు అండ్ తలుపుల ఇంకా రెడీ అవుతోంది. ఈ 4 మండలాల్లో మొదటి విడతగా ఈ నెల స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ
రెండో విడతలో మిగతా అన్ని మండలాల్లో కూడా ఈ స్వచ్ఛరథం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇంతకుముందు డిప్యూటీ సిఇఓ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ప్లాస్టిక్ కవర్ కి కూడా, అంటే చాలా చోట్ల ఏమంటారంటే ఆల్రెడీ ఇలా ఎర్రగడ్డలు వీళ్ళు ఇచ్చే వాళ్ళు వస్తున్నారు కదా అంటారు, కానీ వాళ్ళు అన్ని రకాల వేస్ట్ తీసుకోరు. మనకు మామూలు పల్చన్ ప్లాస్టిక్ కావచ్చు, పాల ప్యాకెట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం జరగదు. వీళ్ళు ప్రతి ఒక్కటి ఏదైతే పేపర్స్, కార్డ్బోర్డ్స్, ప్లాస్టిక్ వీటన్నిటిని కూడా తీసుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా రేట్స్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ప్రజలు కూడా తక్కువ రేట్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరగకూడదు అనేసి రేట్స్ డిస్ప్లే చేసాము. అండ్ ఇది కూడా ఎలక్ట్రిక్ మనకు డిజిటల్ వేయింగ్ మెషినే ఉండాలి అనేది ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకు వేయింగ్ లో కూడా ప్రజలు మోసపోకూడదు అనే ఉద్దేశంతో ఈ డిజిటల్ వేయింగ్ మెషిన్ రేట్స్ డిస్ప్లే చేయడం ఇవన్నీ జరిగింది. దాంతో పాటు ఈ వెహికల్ కి పంచాయతీ తరఫున కూడా లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లైసెన్స్ ఇవ్వడం ద్వారా వీళ్ళు ప్రతి పంచాయతీలో తిరిగి చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళకి లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చాలా పకడ్బందీగా ఈ స్వచ్ఛరథం అనే కార్యక్రమాన్ని ప్రతి మండలంలో చేపట్టాలి అనేది ప్రభుత్వ ఉద్దేశము. ఈ ఉద్దేశం యొక్క ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఊరు చాలా పరిశుభ్రంగా ఉండాలి. ప్రతి ఊరి యొక్క శుభ్రత ప్రజల యొక్క బాధ్యత మరియు ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి దీంట్లో ప్రజలు కూడా భాగస్వాములు అవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొదటి విడతలో భాగంగా మనకు కదిరి, ముదిగుబ్బ అండ్ చిలమత్తూరు వీళ్ళు బాగా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా మాట్లాడి అండ్ ఎండియు వెహికల్ అతను కూడా ముందుకు వచ్చి చేయడం అనేది కూడా ఇక్కడ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అభినందించదగిన విషయము. కాబట్టి ఇక్కడ ఎంపీడీఓ, ఎంపీపీ దీనికి సహకరించిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకులు శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన ప్రయత్నిస్తానని మన